యాసిడ్ రియాక్ట్స్ విత్ మెటల్స్. యాసిడ్ మెటల్స్ తో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. దానికి కావాల్సిన మెటీరియల్స్ రఫ్, సోప్ వాటర్, డెలివరీ ట్యూబ్, టెస్ట్ ట్యూబ్, స్టాండ్. జింక్ మెటల్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్, వాటర్. ఆపరేటర్స్ ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్ ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. తర్వాత డ్రాపర్ తో సల్ఫ్యూరిక్ యాసిడ్ ని అందులో మిక్స్ చేసుకోవాలి. అలా 2 times తీసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్తో. ఇప్పుడు మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్ తయారైంది. దీన్ని ఈ టెస్ట్ ట్యూబ్ లో ఫస్ట్ జింక్ మెటల్ ని టెస్ట్ ట్యూబ్ లో వేద్దాం. తర్వాత ముందుగా తయారు చేసుకున్న సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్ ని ఇందులో పోద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేద్దాం. టెస్ట్ ట్యూబ్ లో ఇప్పుడు మనకి గ్యాస్ బబుల్స్ రావడం మనం గమనించవచ్చు. ఇవి గ్యాస్ బబుల్స్ ఎందుకు వస్తున్నాయి అంటే యాసిడ్ జింక్ మెటల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయినందువల్ల ఈ బబుల్స్ వస్తున్నాయి. ఈ బబుల్స్ డెలివరీ ట్యూబ్ ద్వారా సోప్ వాటర్ లో రావడం మనం గమనించవచ్చు. గ్యాస్ బబుల్స్. ఇప్పుడు స్టిక్స్ తో ఈ బబుల్స్ టెస్ట్ చేద్దాం. గ్యాస్ బబుల్స్ అంటే ఫామ్ అయిన గ్యాస్ అనేది ఇప్పుడు బర్నింగ్ మాస్టిక్ తోటి టెస్ట్ చేద్దాము. సో ఇక్కడ ఏమైంది? పాప్ అనేటువంటి సౌండ్ తోటి ఏమైంది? ఆరిపోయింది. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. చెప్పు. దగ్గరగా పెట్టు. సో పాప్ అనేటువంటి శబ్దంతో ఆరిపోవడం జరిగింది బర్నింగ్ మాస్టిక్. సో ఈ పాప్ అనే శబ్దంతో ఆరిపోయిందని అంటే ఆ గ్యాస్ ఏమై ఉంటుంది చెప్పండి? హైడ్రోజన్ గ్యాస్. సో పాప్ అనేటువంటి శబ్దంతో ఆరిపోతే ఆ గ్యాస్ అనేది ఏంటి? హైడ్రోజన్ గ్యాస్. కాబట్టి ఈ రియాక్షన్ లో మనకి ఏమి రిలీజ్ అయింది? హైడ్రోజన్ గ్యాస్. గ్యాస్ రిలీజ్ అయింది. సో రియాక్షన్ ఏంటి? దేనికి మధ్య జరిగింది? మెటల్స్, యాసిడ్. సో మెటల్ ఏం తీసుకున్నాం ఇక్కడ? జింక్ మెటల్. యాసిడ్ ఏం తీసుకున్నాము? సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ జింక్ మెటల్ తో రియాక్ట్ అవడం వల్ల ఈ విధంగా హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. సో ఇదే యాక్టివిటీని మనం ఇక్కడ మిగతా యాసిడ్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కావచ్చు, నైట్రిక్ యాసిడ్ కావచ్చు, లేదా ఎసిటిక్ యాసిడ్ తో కానీ చేసినట్లయితే సో మనం సేమ్ రిజల్ట్ అనేది మనకి సేమ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. అంటే అన్ని యాసిడ్స్ మెటల్ తోటి రియాక్ట్ అయినప్పుడు మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది రావడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఏ మెటల్ అయినా యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది.